ఎమ్మెల్సీ ప్రత్యేక సమావేశం జరుగుతుంది, లైవ్ ద్వారా చూద్దాం. వచ్చినప్పుడు దానికి ఇంక్రీజ్ చేయండి, లేదా గ్లోబలైజేషన్ తీసుకొని దాన్ని బట్టి చేస్తూ ఉంటే ఓ సిస్టమేటిక్. ఎందుకంటే ఇప్పటివరకు చెప్పినప్పుడు ప్రతి కార్పొరేటర్కు ఇచ్చేసి ఏ డివిజన్లో అయితే ఉందో, ఎక్కడైతే కంపాక్ట్ ఉందో అక్కడ ఇంక్రీజ్ కాదు. ఇంక్రీజ్ కానప్పుడు ఏరియా వైజ్ కాకుండా పాపులేషన్ వైజా లేకుంటే ఓటర్ వైజా, దాన్ని బట్టి ప్రపోజల్ తీసుకుంటే. ఇంకోటి ఏంటంటే 2026 జనగణన వస్తుంది, దాన్ని బట్టి తీసుకుంటే. ఎందుకంటే 2011 సెన్సెస్ ప్రకారం తీసుకున్నప్పుడు 2018లో ఏదైతే మున్సిపాలిటీస్ అయినాయో చాలా ఇండ్లకు పర్మిషన్ ఇచ్చారు, చాలా ఇండ్లు అయినాయి. సపోజ్ ఇప్పుడు అమీన్పూర్లో తీసుకుంటే 65,000 ఇండ్లు అయినాయి, తెల్లాపూర్లో తీసుకుంటే 60,000 ఇండ్లు అయినాయి. ఇంక్రీజ్ ఏంటంటే తెల్లాపూర్లో 5 గ్రామ పంచాయతీలు మెర్జ్ అయినాయి, అమీన్పూర్లో 8 గ్రామ పంచాయతీలు మెర్జ్ అయినాయి. ఇవి పాపులేషన్ తీసుకుని పాపులేషన్ ప్రకారం చేసుకుంటే పడంచేరులో 13 కార్పొరేటర్లు అవుతాయి. ఆ విధంగా మీరు డివిజన్ ప్రకారం ఏది ఓటర్స్ ప్రకారం ఆ విధంగా చేయాలి. ఎందుకంటే రిప్రజెంటేషన్ కూడా నేను కమిషనర్ గారికి ఇచ్చినాను, ఆ విధంగా చేయాలి. ఇంకోటి ఏంటంటే మా అందరి ఒపీనియన్ ఏంటంటే ఏదైతే ఉందో ఇప్పుడు వీళ్ళందరూ కార్పొరేటర్స్, ప్రతి కార్పొరేటర్ ఏ డివిజన్ అయితే మెర్జ్ అయిందో, ఏ డివిజన్ మెర్జ్ కాలేదో దాన్ని సైంటిఫిక్గా తీసుకొని, ఎందుకంటే అఖిలపక్షం వేసేసి దాన్ని ఒక సిస్టమేటిక్ చేసుకుంటే రాబోయే రోజుల్లో చాలా బాగుంటుంది. ఇది ఎందుకంటే ఇది ఒక్కసారి డివిజన్ అయిన తర్వాత డిడెంట్ చేంజ్ కాకుంటుంది. ఈ చేంజ్ కాకున్నప్పుడు డివిజన్ కాకున్నప్పుడు ఒక ప్రపోజనల్గా సైంటిఫిక్గా తీసుకోండి. సైంటిఫిక్గా తీసుకున్నప్పుడు ఏంటంటే కొంత గూగుల్ మ్యాప్తోని ఏదైతే తీసుకుర్రో అది కాకుండా ఎక్కడైతే ప్రాక్టికల్గా తీసుకుంటే వాళ్ళందరూ వచ్చేసి దాన్ని ప్రపోజల్ చేస్తే అది బాగుంటుంది. అదేవిధంగా ఏదైతే ఉందో వీళ్ళకు కూడా టైం ఇచ్చేసి మీరు 2 నిమిషాలు కూడా 5 నిమిషాలు టైం ఇచ్చేలా ఒపీనియన్ తీసుకొని చేయాలని కోరుతా ఉన్నాను. నాగేందర్ గారు. మేడం, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, సహచర శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి, కార్పొరేటర్స్కి, అదేవిధంగా కమిషనర్ గారికి, అధికారులకి, అనధికారులకి, మీడియా సోదరులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ప్రధానంగా 2-3 అంశాలు ఇప్పటికే గత 10 రోజుల నుంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ మొదలైనప్పటి నుండి చాలామంది కార్పొరేటర్స్లో ఒక ఆవేదన, ఆందోళన మాత్రం ఉంది. కాకపోతే ఎప్పుడన్నా ఏదైనా ప్రాసెస్ జరిగినప్పుడు ముందు ఇచ్చేటువంటి సమాచారం కార్పొరేటర్స్ గాని ఉంది. కానీ ఒక మాట నేను శ్రీనివాస్ యాదవ్ గారితో విభజించదలుచుకున్నాను. గతంలో కూడా 200 డివిజన్స్ చేసినప్పుడు, కార్పొరేషన్ మెర్జ్ చేసినప్పుడు ఎవరికి సమాచారం లేదు. సెక్రటరియట్లో కూర్చొని జీవో మాత్రం వచ్చింది, ఆ జీవో కాపీ మాత్రమే మాకు వచ్చింది. వీఆర్ నాట్ అవేర్ అబౌట్ దోస్ జీవో. ఇది సో జరిగింది గతంలో కూడా అలాంటి. ఐ నో ఐ హ్యావ్ దిస్ కాపీ. సో గతంలో కూడా జరిగాయి. సో ఎందుకంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ సిటీ ఒక విశ్వనగరంగా మరి గుర్తింపు పొంది ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని 2047కి 3 ట్రిలియన్ ఎకానమీకి చేర్చాలని ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ మరి సరౌండింగ్లో ఉన్నటువంటి మెర్జ్ చేసినప్పుడు తప్పకుండా ఇది గ్లోబల్ సిటీగా గుర్తింపబడుతుంది. ఇప్పుడే అందరు చెప్పారు, దీన్ని వెల్కమ్ చేస్తున్నారని. అందరు కూడా వెల్కమ్ చేస్తాం, కానీ సైంటిఫికల్గా చేశారా లేదా అనేది ఒక ఆవేదన మాత్రం ఉంది. దీన్ని చేయడానికి మీరేమో డెడ్ లైన్ ప్రాసెస్, కమిషనర్ గారు మాట్లాడుతూ 17th డెడ్ లైన్ పెట్టారు. సో మరి ఇది ప్రిలిమినరీ నోటిఫికేషనే కాబట్టి ప్రిలిమినరీగా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ టు ఎక్స్టెండ్ ది డేట్? ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఎవరికి ఏం లేదు, ఓన్లీ టోపోగ్రఫికల్గా వచ్చినటువంటి ఇది చూసినట్టయితే మేము గూగుల్లో కూడా తీసాము. చూస్తే ఏమైంది, ఇక్కడ డెన్సిటీ ఉన్నటువంటి ప్రాంతాలు వేరే ఉన్నాయి, కోర్ ఏరియాలో ఉన్నటువంటి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ ఆవేదన ఏంది, ఇప్పుడు వేరియేషన్ ఉండకూడదు, అన్నీ కూడా ఈవెన్గా ఉండాలి. ఇప్పుడు కమిషనర్ గారు మాట్లాడుతూ నాలాలు కానీ ఏమైనా రూట్స్ కానీ వచ్చినప్పుడు ఆ యొక్క డివిజన్స్ని మేము కొంచెం ఇదిగా చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. సో దాన్ని తీసినప్పుడు ఒకటి మాత్రం మేము కమిషనర్ గారు ఇచ్చింది ఒకటి మాత్రం వెల్కమ్ చేయదలుచుకున్నాము. శాసనసభ్యులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న డివిజన్స్లు పెరిగిన దాన్ని అది మ్యాక్సిమంగా కవర్ చేసుకుంటూ ఆ పరిధిలో ఉండేటివే కవర్ చేశామన్నారు. కోర్ ఏరియాస్లో మాత్రం కొంచెం ఇబ్బంది ఉందని చెప్పారు. సో దీన్ని కూడా ఒక సైంటిఫికల్గా చేసే విధంగా
ఎందుకంటే ఆవేదన ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల కంటే కార్పొరేటర్స్కి ఉంది. కొత్త వాళ్ళు 300 మంది ఇంకా వస్తే ఇంకా 150 మందికి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ హైదరాబాద్ సిటీ ఇంత పెద్ద ఎత్తున అంటే ఇప్పుడు కేవలం ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 650 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నది. మనం ఇప్పుడు 2000 స్క్వేర్ కిలోమీటర్స్కి వెళ్తా ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ సరౌండింగ్ లో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీస్ కూడా ఇందులో మెర్జ్ కావడం అనేది, దీనికి యాక్షన్ ప్లాన్ ఏం తయారు చేశారు? దీని యాక్షన్ ప్లాన్ ఏంది? మనం కేవలం వార్డులు పెంచినంత మాత్రాన మరి దీనికి సరిపోతుందా? దీనికి బడ్జెటరీ ఏంది అలొకేషన్ ఏమైనా ప్లాన్ చేశారా? దీనికి కావాల్సినటువంటి బడ్జెట్తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలని అభివృద్ధికి, ఎందుకంటే హైదరాబాద్ సిటీలో మళ్ళా మనం అభివృద్ధి విషయంలో చాలా చూసినట్టయితే దీంట్లో వివిధ డిపార్ట్మెంట్స్తో మనం కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు కోఆర్డినేట్ చేయాలి అంటే చాలా ప్రాంతాల్లో ఇంకా అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి చెందని ప్రాంతాలు కూడా ఇప్పుడు ఇక్కడ మనకు ఈ జిహెచ్ఎంసి పరిధిలోకి వస్తున్నాయి. కాబట్టి ఆ పరిధి నుండి అక్కడ అభివృద్ధి చేయడానికి ఇప్పుడు దీన్ని ఎట్లా విభజించారో, దీన్ని విభజించడానికి అభివృద్ధి గురించి యాక్షన్ ప్లాన్ ఏమైనా ప్రిపేర్ చేశారా? సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మనం ఇది ఒక పక్కనేమో ఇది గ్లోబల్ సిటీగా అభివృద్ధి జరుగుతున్నటువంటి ఈ సిటీలో 300 కార్పొరేషన్స్ డివిజన్స్ రావడం, అందరు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ వి ఆల్ వెల్కమ్ ఇట్, అందులో దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఏంటంటే దాంట్లో మనము చేసేదాన్ని సైంటిఫికల్ గా చేయకుండా, మై రిక్వెస్ట్ ఈజ్ ఎండ్ ఆఫ్ ది ఇది బిఫోర్ కంక్లూడింగ్ మై స్పీచ్, మై రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ one more meeting with all the representatives, all the irrespective of any political parties, you call to a chamber or mayor